నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. శరీరం అంతా సహకరించిన, కాలు చేతులు పూర్తి స్థాయిలో పనిచేసిన ఏదో అసంతృప్తి, ఇంకేదో లేదన్న అసంతృప్తితో చాలామంది ఉంటారు. కానీ శరీరం సహకరించకపోయినా, కాలు చేతులు పనిచేయకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు ఎంతోమంది సృష్టిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో దివ్యాంగులకు సంబంధించిన కోటా ఇష్యూ రావడం కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అది తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన దివ్యాంగుల కోటపై వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మాజీ బ్యూరోక్రాట్ బాలత గారు ఉన్నారు. ఇలాంటి సందర్భం, మీరు చాలామంది ఐఏఎస్ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఐఏఎస్లుగా తయారు చేస్తున్నారు. అంగవైకల్యము ఇదైనా అడ్డునా ఐఏఎస్ కావడానికి? ఐఏఎస్ కావడానికే కాదండి, ప్రపంచంలో ఏది సాధించడానికి కూడా అడ్డు కాదు. మీరు చూశారు, సుధా చంద్రన్ పెద్ద డాన్సర్, హెలెన్ కెల్లర్ పెద్ద రైటర్, స్టీఫెన్ హాకింగ్ ఆయన అద్భుతాలు చేశాడు సైంటిస్ట్గా. వాళ్ళందరి ముందు ఇప్పుడున్న ఐఏఎస్లు ఎంతండి? ఇప్పుడున్న ఐఏఎస్ నాలెడ్జ్ ఎంత? చాలా తప్పండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది శరీరంలో ఒక ఛాలెంజ్ అంతే. దాన్ని పట్టుకుని వీళ్ళు ఈ పని చేస్తారు, ఈ పని చేయలేరు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఏ పని వాళ్ళకి అతీతం కాదు, ఏదైనా చేయగలరు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర చాలా మంది వస్తుంటారండి డిఫరెంట్ లేబుల్, అందరికంటే స్మార్ట్, అందరికంటే తెలియగల వాళ్ళు. వాళ్ళని కాన్ఫిడెన్స్ పెంచి మనం బయటికి పంపిస్తే బాణాలాగా పనిచేస్తారు. అలాంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ లోపం చేసే, అంటే వాళ్ళ యొక్క లోపల ఉన్న ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అది చాలా తప్పని నేను ఖండిస్తున్నాను. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమె చేసిన ట్వీట్లో కూడా ఫీల్డ్ లెవెల్లో ఐఏఎస్ అధికారి తిరగాల్సిన అవసరం ఉంటుంది, చాలామందిని కలవాల్సి వస్తుంది, అక్కడ తెలుసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఏబుల్డ్ పర్సన్ ఎలా వెళ్తారనేది ఆమె చేసిన. దివ్యాంగులు ఏ పని చేస్తారో ఏ పని చేయలేరో డెసిషన్ తీసుకోవాల్సింది సెంట్రల్ మినిస్ట్రీ డిఓపిటి, తర్వాత పార్లమెంట్ పాలసీ మేకింగ్లో ఎగ్జిక్యూటివ్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్, తర్వాత దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జ్యుడిషియరీ జడ్జ్ చేయాలి. ఈవిడికి అసలు ఈ విషయంలో మాట్లాడే అధికారమే లేదు. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వటం సిసిఎస్ రూల్స్కి విరుద్ధం. ఇలాంటి అంశాలు, సున్నితమైన అంశాల్లో ఒక సివిల్ సర్వెంట్ బయటకు వచ్చి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వటం సిసిఎస్ రూల్స్కి విరుద్ధం. నెంబర్ 1. నెంబర్ 2, ఇది మొత్తం ఈ స్టేట్మెంట్ మన పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016కి వ్యతిరేకం. సెక్షన్ 92 కింద వీడిపైన కేసు పెడతామని అందరూ గోల్ చేస్తున్నారు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మిస్యూజ్ చేస్తుంది, సోషల్ మీడియా హ్యాండిల్స్ మిస్యూజ్ చేస్తుంది. ఆవిడ ఒపీనియన్ ఏమైనా ఉంటే ఆ మనసులో పెట్టుకోమండి. పబ్లిక్లో ఆ రేంజ్లో ఎందుకు చెప్పాలి? సో చాలా సున్నితమైన అంశం, దివ్యాంగుల అంశమైనా కానీ, రిజర్వేషన్ అంశమైనా కానీ, ఇవి చాలా రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు సంబంధించిన సెన్సిటివ్ ఐటమ్స్. కానీ ఇలాంటి అంశాలపైన ఒక ఐఏఎస్ అధికారి బహిరంగంగా మాట్లాడి ఇలా బయట ట్వీట్ పెట్టే సందర్భాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఇది చాలా చాలా అమానవీయం, అమానుషం, అనైతికం. ఆమెకు మనసు లేదంటాను. మనసు లేకపోతే పర్సనల్ ప్రాబ్లం, మెంటల్గా ఉన్న ఇష్యూస్ ఉంటే పర్సనల్ ప్రాబ్లం. కానీ పబ్లిక్లోకి వచ్చి ఇలాంటి పెట్టడం అనేది ఇమీడియట్గా సీఎం గారు, సిఎస్ గారు చర్య తీసుకోకపోతే, ఆవిడ ట్వీట్ కొన్ని వందల మంది చదువుతున్నారు, కొన్ని లక్షల మంది చదువుతున్నారు. దీన్ని ఆపకపోతే కూడా తప్పు అవుతుంది. అంతేకాదండి, అపోజిషన్ పార్టీస్, మీడియా, పౌర సమాజం, సభ్య సమాజం అందరూ కూడా దీనిపైన ఖండించాలి. బ్యూరోక్రాట్స్ కూడా ఖండించాలి దీన్ని. లేకపోతే మాత్రం వాళ్ళందరూ సమర్థిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆమె చేసిన ట్వీట్ ఇంతవరకు డిలీట్ చేయలేదు, అలాగే ఆ ట్వీట్ అలాగే ఉంది. దాంతోపాటు క్షమాపణ కూడా ఇంతవరకు చెప్పలేదు, ఇంకా కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు? 24 గంటల సమయం అండి. ఆవిడ డిలీట్ చేయాలి ఆవిడ చేసిన ట్వీట్ని, విత్డ్రా చేసుకోవాలి ఆవిడ చేసిన కామెంట్స్ని. తర్వాత ఆవిడ దివ్యాంగ సమాజానికి క్షమాపణ చెప్పాలి పబ్లిక్గా. లేని పక్షంలో సీఎం గారు, సిఎస్ గారు ఆవిడపైన యాక్షన్ తీసుకోలేని పక్షంలో మేము శాంతియుతంగా నిరసనలకి, నిరాహార దీక్షకి దిగుతాం. స్ఫూర్తి స్థల్ ఏదైతే జైపాల్ రెడ్డి గారి స్మారకం ఉందో అక్కడే మేము అందరం వెళ్ళి కూర్చుంటాం. ఆయన డిఫరెంట్ లెవెల్ పీపుల్కి చాలా ఆదర్శం అండి. ఆయన అన్ని ఛాలెంజెస్ ఆయన అందరికంటే గొప్పగా పోరాడి వెళ్ళారు. ఆయన దగ్గర కూర్చుంటాం. సో ఆమె చేసిన ట్వీట్ కానీ, అలాగే చాలామంది ట్రోల్ చేస్తున్నారు, ఆమె ప్రతిదానికి స్పందిస్తున్నారు. అలాగే అవును కంటిన్యూ చేసే సందర్భం అంటే ఒక ఐఏఎస్ స్థాయిలో ప్రతి చిన్న పోస్ట్లో కూడా స్పందించడం కూడా ఏమనిపిస్తుంది? ఇంతకుముందు ఒక పదం వాడారు మీరు, ఆమె మానసిక స్థితి కూడా. మీకైనా అనుమానం ఉన్నాయా మానసిక స్థితి? ఖచ్చితంగా అండి. లేకపోతే ఒక విషయాన్ని తప్పు అని 10 మంది చెప్తున్నా, ట్వీట్లో కౌంటర్ చేస్తున్నా, తన్నే సమర్థించుకోవడం అనేది అది ఏ రకమైన మానసిక స్థితి అనుకోవాలో అర్థం చేసుకోండి ఒకసారి. భయం లేకపోవడం కూడా, గవర్నమెంట్ నన్ను ఏం చేస్తుందని భయం లేకపోవడం కూడా. అందుకనే సీఎం గారు, సిఎస్ గారు ఇమీడియట్గా స్పందించాలి. లేకపోతే ఇలాంటి చర్యలు ఇంకొకరు చేస్తారు, ఇంకో కమ్యూనిటీని అంటారు. అంత తెలియకండి. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఒక కమ్యూనిటీ, ఒక వర్గాన్నే నువ్వు ఐఏఎస్కి, ఐపీఎస్కి నీకు ఎందుకు, నువ్వు డస్ట్ డ్రాప్ చేయని చెప్పడానికి ఈవిడెవరు? షీ హ్యాస్ టు బి హ్యాండిల్డ్. సో పూజ సంబంధించిన నియామకం విషయంలో ఇదంతా ఈ రాజ్యాంగం, పూజ అనే అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్డే కాదంటే,
ఫిజికలీ ఛాలెంజే కాదు, ఆ ఫిజికలీ ఛాలెంజ్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ నాన్న ఫిజికలీ ఛాలెంజ్ కాదు, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్లు ఫిజికలీ ఛాలెంజ్ కాదు, యూపీఎస్లో మెంబర్స్ ఫిజికలీ ఛాలెంజ్ కాదు. అసలు ఆ ఇష్యూ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆ ఫేక్ వ్యక్తి ఆ విషయాన్ని తీసుకొచ్చి డిజేబుల్డ్ కమ్యూనిటీ మొత్తానికి ఆపాదించి అందరినీ పక్కన పెట్టాలని ఈమెవరు జడ్జ్ చేయడానికి? ట్వీట్లో ఇంకో ట్వీట్ కూడా చేశారు, ఒక సర్జన్ అలాగే ఒక పైలట్ వాళ్ళు నడుపుతారా, ఒక సర్జన్ చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారని చెప్పి. అసలు డిఫరెంట్ లేబుల్డ్ కేటగిరీలో సర్జన్స్ లేరని ఎవరు చెప్పారు? ఒక ఆయన ఉన్నారు, సురేష్ అద్వానీ అని చెప్పి, ఆయన పెద్ద సర్జన్, ఆంకాలజిస్ట్. ఆయనకి పద్మభూషణ్ కూడా వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. ఇలా చాలామంది సర్జన్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆవిడ తనకున్న మిడిమిడి జ్ఞానంతో, అసంపూర్ణమైన పరిజ్ఞానంతో ఇట్లాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మహాపాపం, తప్పు అని చెప్తారు ఒక కమ్యూనిటీ మీద. నాకున్న అనుభవంతో, నాకున్న 24 ఏళ్ళ సర్వీస్తో నేను చెప్తున్నాను, నేను చూసి చెప్తున్నాను. నా పూర్తిగా నా ఏం పోస్ట్ పెట్టినా అది చూసి తెలుసుకోండి, నేను ఫీల్డ్ లెవెల్లో చూసిన అనుభవంతో చెప్తున్నాను. వ్యవస్థ కంటే ఇప్పుడు గొప్ప, సిస్టమ్ కంటే, పార్లమెంట్ కంటే ఇప్పుడు గొప్ప, జ్యుడిషియరీ కంటే ఇప్పుడు గొప్ప. లాస్ట్ ఇయర్ జ్యుడిషియరీ చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? ఈవెన్ ఐపీఎస్ పోస్టులకు కూడా డిఫరెంట్ లేబుల్ పీపుల్ అర్హులే, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చని లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మీరు గూగుల్లో కొట్టని తెలుసు. అలాంటి వ్యక్తి ఈవిడెవరు జడ్జ్ చేయడానికి? మా గురించి వచ్చి మా ఎబిలిటీస్ గురించి, మా ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఈవిడెవరు జడ్జ్ చేయడానికి? సో ఒకసారి ఆ ట్వీట్ చూసిన తర్వాత మీరు ఎంతోమంది మీరు కష్టపడ్డారు, ఒక పొజిషన్కి వచ్చారు, మీకు మీరే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. చాలామంది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఐఏఎస్గా తయారు చేస్తున్నారు, ఐపీఎస్గా తయారు చేస్తున్నారు. అన్నప్పుడు మీకు పర్సనల్గా మీరు ఆ కష్టాలు పడ్డారు కాబట్టి ఏమనిపించింది చూసి? నిజంగా నేనే కాదండి, నా దగ్గర చాలామంది డిఫరెంట్ లెవెల్ వాళ్ళు ఒక స్ఫూర్తి కోసమో, చదువుకోవడం కోసమో, రాయటం కోసం వస్తుంటారు. నన్ను చూసి వెళ్దామని కూడా చాలామంది వస్తారు. వాళ్ళందరికీ ఈరోజు నేను సమాధానం ఏ విధంగా చెప్పాలి, వాళ్ళని ఎలా ఓదార్చేయాలి, నాకు పెద్ద సమస్య అయిపోయింది. నిన్నటి నుంచి చాలామంది, ఇంక్లూడింగ్ బయటకు రావడానికి భయపడే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మీరు ఎలా అయినా దీన్ని ఖండించాలి. సో నేను ఖండించకపోతే నేను నేరం చేసిందని అవుతాను, నేను బతుకుండి లాభం లేదు, అందుకే వచ్చాను ఈరోజు. జనరల్గా నేను బయటికి రాను ఇలాంటి అంశాల్లో, బట్ రావడానికి కారణం అదే, నా కోసం కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఈ ట్వీట్తో బాధపడ్డారు, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. సో అట్లా అధైర్యం కోల్పోయి బాధలో ఉండి అభద్రతా భావన ఉన్న వాళ్ళకు ఏం సలహా ఇస్తారు? ఒకళ్ళిద్దరూ వ్యంగ్యం మాటలు పబ్లిక్లో పెట్టినంత మాత్రాన మనం బాధపడకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్స్ట్రా ప్రూవ్ చేసి చూపించాలి, సమాజంలో మనం ఏంటో ప్రూవ్ చేసి చూపించాలి. ఒక జైపాల్ రెడ్డి గారు, ఒక సుధా చంద్రన్, వీళ్ళందరూ ఎంత పైకి వచ్చారు, అంతకంటే ఎక్కువ స్థాయికి వచ్చి ఇలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి. మాకు కన్సెషన్స్ వద్దు, రాయితీస్ వద్దు, మేము ఎప్పుడు ఎవరు అడగలేదు. ఈ కోటాస్ కూడా పెద్దగా ఉపయోగం ఏం లేదు వీళ్ళకి. ఆవిడేదో కోటా ఎందుకు అంది కానీ దానివల్ల పెద్ద ఉపయోగాలు ఏం జరగట్లేదు. మెయిన్గా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కోటా కన్నా, ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఓబీసీ కేటగిరీ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. సో కోటాలు ఏంటంటే డిజబిలిటీ ముందు డిక్లేర్ చేసుకోవాలి, మేము నడలేమండి అని ముందు డిక్లేర్ చేసుకోవాలి. కానీ చాలామందికి అది పెట్టుకుని వెళ్ళటం కూడా ఇష్టం ఉండదు, జాబ్కి డిజబిలిటీ చూపించుకోవటం కూడా ఇష్టం ఉండదు, బట్ తప్పక చెప్పాల్సి వస్తుంది అనమాట. సో అటువంటి పరిస్థితిలో ఈవిడ ఇట్లాంటి చేయడం అనేది అర్థం చేసుకోకుండా, సున్నితత్వాన్ని అర్థం చేసుకుండా, కమ్యూనిటీ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా మానసికంగా కుంగ తీసే ప్రయత్నం అని నేను అంటాను. ఒకవేళ ఆమె ఇప్పటికి కూడా వెనక్కి తగ్గలేదు, వెనక్కి తగ్గకుండా మీరు ఒక టైం ఇచ్చారు 24 hours అని, తగ్గపోతే ఏం చేయగలరు? మేమందరం గవర్నమెంట్ అంటే బడ్జెట్ సెషన్ జరుగుతుంది, గవర్నమెంట్ డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే గవర్నెన్స్ వెరీ ఇంపార్టెంట్, బడ్జెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడైతే మేము టైం దొరికిద్దు అంటే గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా మేమందరం తీసేదాకా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము ఆఫ్టర్ 24 hours. సో చివరిగా ఫైనల్గా కంక్లూజన్ ఏం ఇవ్వదలుచుకున్న ఈ అంశంపై? ఎందుకంటే సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు, చాలా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏం చెప్పదలుచుకున్న అలాంటి? స్మితా సబర్వాల్ గారికి కాదు, ఎవరైనా సరే ఫస్ట్ మీరు చేయగలిగితే మంచి చేయండి, లేకపోతే కామ్గా ఉండండి. ఇలా విమర్శలు చేసి వాళ్ళపైన కామెంట్స్ పబ్లిక్లో పెట్టి వాళ్ళని ప్రజలందరూ చిన్న చూపు చేసేలా చేస్తే అది లీగల్గా, మోరల్గా, నైతికంగా, చట్టబద్ధంగా రెండు తప్పే. మిమ్మల్ని సమాజం హర్షించుద్ది, ఇది మీ ఐడెంటిటీ అనుకుంటున్నారేమో, సమాజం మిమ్మల్ని హర్షించట్లేదు. ఈ ఐడెంటిటీ మీరు ఏదైతే క్రైసిస్ కోసం ఇలాంటి ట్వీట్లు పెడుతున్నారో అది చెడ్డగా వెళ్తుంది సమాజానికి. మిమ్మల్ని మంచిగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం 24 గంటల టైం అయితే ఇస్తాం, ఆమె క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆమె చేసిన ట్వీట్ కూడా డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్తాం. జైపాల్ రెడ్డి స్మృతి స్థానం దగ్గర కూడా అక్కడ నిరసన కూడా చేపడతాం. పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని కూడా బాలలత గారు అలాగే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పెద్దలు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశా టీవీ.